గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్లో ఫస్ట్ టైం అనుకుంటా డైలీ రొటీన్ చేయడం. పనులు అయితే టకటక చేసుకుంటాం కానీ వీడియో తీస్తూ పనులు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదేంటో ఒక పని మనం ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసేది ఇలా వీడియో తీసుకుంటూ చేసేది మాత్రం హాఫ్ అన్ అవర్కి పైగానే అవుతుంది. ఇలా తీసుకుంటూ పని చేసుకునే వరకు నాకు ఫస్ట్ టైం అయ్యి ఇంకా లేట్ అయిపోయిందేమో. అలవాటైన వాళ్ళు తొందర చేస్తారేమో, నాకైతే ఫస్ట్ టైం కదా చాలా టైం పట్టింది. ఇలా వీడియో తీస్తూ పనులు ఎలా చేసుకుంటారబ్బా అనిపించింది. నేను వీడియో తీస్తున్నానన్న విషయం మర్చిపోయి పనులు చేసుకుంటూనే వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చి అయ్యో నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి మళ్ళీ వీడియో తీసుకున్నాను, మళ్ళీ ఆ పని చేస్తూ. అలా ఉంది, అసలు మర్చిపోతున్నాను ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇంకా ఇంత టైం పట్టిందేమో. ఇక వీడియో ప్లాన్ చేసుకున్న రోజు ఒక 1 అవర్ ముందైనా లేవాల్సిందే కంపల్సరీ. అయితేనే మనం వీడియోస్ తీసుకోగలుగుతాం. ఇక మా సామ్ అయితే స్నానం చేసి వచ్చిండు. ఆయన పూజకి కూర్చున్నాడు. ఇంక నేను ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. అయ్యో పూజ కూర్చున్నాడు, పూజకి లేట్ అయిపోతుంది, ఫ్లవర్స్ కావాలని చెప్పి ఆ హడావిడిలో ఏ బౌలు తీసుకెళ్ళలేదు, చేతిలోనే తీసుకురావాల్సి వచ్చింది. పట్టేప్పుడు అంటే అయ్యో బౌల్ కోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళి బౌల్ తీసుకొని రావచ్చు. కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, మళ్ళీ వీడియోని కెమెరాని సెట్ చేయాలి, ఇదంతా తలనొప్పి అని చెప్పి ఇంకా చేతిలోనే తీసుకొచ్చిన. ఇంకా మా సామ్ అయితే పూజ అయిపోయింది, తను టెంపుల్కి వెళ్ళిండు. ఇంకా ఈలోపు టైం అయిపోతుందని చెప్పి ఇంకా మా పిల్లల్ని అయితే లేపిన. ఇక బ్రష్ చేసుకుని రా అని అంటే ఇంకా ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఇద్దరు. కాసేపు ఆడంది మాత్రం బ్రష్ అయితే వేయరు. ఇంకా పెద్దోడైతే లేచిన వెంటనే టైం అయిపోతుందిరా వెయ్యి అని అంటే వేస్తాడేమో, కానీ మా చిన్నోడైతే అస్సలకే వేయడు. చిన్నోళ్ళు కదా వినరు. ఇంకా మా పక్కకి మా పెద్దోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ఒకసారి అక్కడ ఆయన బ్రష్ చేస్తుండు, ఇక్కడ వీడు బ్రష్ చేస్తుండు. అలా గేట్ ఎక్కి ఒకరికొకరు కొద్దిసేపు మాట్లాడుకొని తర్వాత బ్రష్ చేసిండు. మా చిన్నోనికి బ్రష్ చేయించాను, తర్వాత స్నానానికి తీసుకెళ్తున్నాను. ఇంకా స్నానానికి వెళ్దాం పదా అని అంటే మా చిన్నోడు పారిపోతుండు. ఏం లేదురా వట్టిగానే ఒక అన్నకే చేపిస్తా అని చెప్పి అలా మభ్యపెట్టి తీసుకెళ్ళాలి, వాడిని ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళాలి, లేదంటే అసలు రాడు. ఇంకా స్నానం చేయంగా డ్రెస్ వేయంగా చాలా అంటే చాలా సతాయిస్తారు ఇద్దరు. ఇంకా అప్పుడు వీడియో తీయాలంటే నాతోటైతే కాదు, అందుకే ఇంకా వాళ్ళను ముందు రెడీ చేసినాకనే వీడియో అనేది యాడ్ చేసిన. ఇక బొట్టు పెట్టుకుంటారు, అంటే వాళ్ళ నాన్న వెరైటీగా పెట్టుకుంటుండు, మేము కూడా పెట్టుకుంటామని చెప్పి ఇంకా వెరైటీగా అయితే పెట్టుకున్నారు. వాళ్ళకైతే దోశ చేస్తున్నాం, ఇవి కూడా చేసిన. నేను చెప్పాను కదా ఫస్ట్ టైం కదా ఈ వ్లాగ్ వీడియో తీయడం. చట్నీ చేసింది వీడియో తీయలేదు. చట్నీ అయిపోయినాక గుర్తొచ్చింది, అయ్యో నేను వీడియో తీసుకుంటున్నాను కదా అని, అందుకే దోశ వీడియో తీసిన. ఇంకా మా వాళ్ళకైతే పెడుతున్నాను, కంపల్సరీ కింద కూర్చొని తింటారు. మా చిన్నోడు పెద్దోడు ఆ దోశ తింటూనే మాకు చిప్స్ దోశ కావాలి అని చెప్తే ఇంకా మళ్ళీ వచ్చి ఇక్కడ వేస్తున్నాను. చిప్స్ దోశ అంటే ఏం లేదు, చిన్న చిన్నగా వేసి అవి కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు కొద్దిసేపు సిమ్లో ఉంచుతా, అంతే. దాన్నే మా పిల్లలు చిప్స్ అని తింటారు. వాళ్ళు తింటుంటే నేను ఇక్కడ ఆలుగడ్డలు అయితే పీల్ చేస్తున్నా. వాళ్ళకి నేను వెళ్ళి తినిపించాలనేది ఏం లేదు, వాళ్ళకేం నేను అలా అలవాటు చేయలేదు, ఎవరిది వాళ్ళే తింటారు. ఎప్పుడైనా ఒకసారి మా చిన్నోడైతే అడుగుతాడు, నాకు ఒకవేళ బాక్స్ పెట్టేది ఉంటే టైం లేదు అని అంటే మా పెద్దోడైనా తినిపిస్తాడు తమ్మునికి. మా పెద్దోనికి అయితే బాక్స్ మార్నింగే ఇస్తా, కానీ వీడియో తీస్తున్నాను కదా లేట్ అయిపోయింది. ఇక పోనీలే మధ్యాహ్నం ఇద్దాం బాక్స్ అని అనుకున్నాను, కాకపోతే మా స్వామి మధ్యాహ్నం ఉండట్లేదు, ఇంకా ఇప్పుడే ఇవ్వు అని అన్నాడు. అందుకే మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే మా పెద్దోనితోటి పంపివ్వను, కొంచెం లేట్గా బాక్స్ అయితే పంపిస్తా. నేను బాక్స్ అనేది చల్లారబెట్టి పంపిస్తాను, కలపడం అయితే కలపను. మా పెద్దోనికి కలుపుకోవడం అయితే వచ్చు, అంటే పెద్ద బాక్స్లో తినే అంత అన్నం పెడతాను, దగ్గట్టు బాక్స్లో కాకుండా ఆ బాక్స్లోనే కలుపుకునేటట్టుగా కొంచెం పెద్ద బాక్స్లో పంపిస్తా. అట్లయితే ఈజీగా కలుపుకొస్తుంది కదా తనకైతే అని చెప్పి నేను అలా బాక్స్ అయితే పెడతాను. ఇక స్నాక్స్కి వచ్చేసరికి క్యారెట్ పెడుతున్నాను. దాదాపుగా ఎక్కువ టైమ్స్ పెట్టడానికి ట్రై చేస్తా. క్యారెట్ అనేది పిల్లలు క్యారెట్ తింటేనే మంచిది కదా, అందుకు క్యారెట్గానే ఎక్కువ తీసుకునేటట్టుగా నేను ప్లాన్ చేస్తా. ఇక నేనైతే బ్యాగ్లో సర్దిస్తున్నాను. వాళ్ళైతే ఇంకా దోశ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు సింక్లో వేయడం అనేది నేర్పించాను, వాళ్ళే వేస్తారు. ఇక్కడైతే మా పెద్దోడు చాక్లెట్ అడుగుతుండు, మా చిన్నోడు వింటాడని చెవిలో చెప్తుండు. పెద్దోడు చెప్తుండని చూసి వీనికి నేను ఏదోటి చెప్పాలని చెప్పి వచ్చి ఏదోటి చెప్తుండు చెవిలో, అంటే ఏమీ లేదు, వట్టిగా నా చెవి దగ్గర తల పెట్టిండు అంతే, ఏమీ చెప్పలేదు. ఎట్లుంటుంది మరి మనతోని
మా చిన్నోనితోటైతే మామూలుగా ఉండదు. ఇగో ఇలా ఉంటది. ఏం జేయాలన్నా మనం ఒక గేమ్ లాగా ఆడుకుంటూ వాడిని రమ్మనాలి. లేదంటే అస్సలకే రాడు వాడు. పారిపోతాడు. ఇంకేదో చెప్పుకుంటూ ఏదేదో అనుకుంటూ మెల్లిగా దగ్గరికి తీసుకుంటా. ఇంకా వీనికైతే కర్లీ హెయిర్ కదా, వానికి కంపల్సరీ ఆయిల్ పెట్టిందైతే ఆట వినదు, నున్నగా ఉండదు, ఇంత ఎత్తులేస్తుంది. అందుకు కొంచెం అన్న అట్లా లైట్గా ఆయిల్ పెట్టేసి ఒక 2-3 స్టెప్స్ లాగా అల్లుతాను. లేదంటే కంట్లోకి వస్తాయి. క్లిప్ పెట్టుకోరా అంటే పెట్టుకోడు, రబ్బర్ వేసుకోరా అంటే వేసుకోడు, అన్నీ పీకేస్తాడు. అందుకే అలా అల్లి వదిలేస్తా. అల్లకమైన ఊడుతుంది కదా అని అనుకుంటున్నారా? అస్సలు కాదు, అది కర్లీ హెయిర్ కదా, అట్లనే ఉంటుంది. మళ్ళీ వచ్చేసరికి కూడా అలా ఉంటుంది. ఒకవేళ వాడు పీక్కుంటేనే తప్ప, అంటే లాక్కుంటే తప్ప, లేకపోతే అలానే ఉంటుంది. మా చిన్నోనికి పెద్దోనికి 1/2 అవర్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ అన్నతోటే వెళ్తానని అన్నతోనే వెళ్తాడు. ఇంకా పెద్దోడిని డ్రాప్ చేసి ఇంకా మెల్లిగా వాని స్కూల్కి అయితే తీసుకెళ్తారు. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిర్రు స్కూల్కి అని అంటే ఒక పెద్ద పని దిగినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ మిగతా పనులన్నీ చిన్నగా అనిపిస్తాయి, వాళ్ళదే పెద్ద పని. వాళ్ళు వెళ్ళాక ఇంకా చిన్న చిన్నగా అన్నీ సర్దుకోవాలి. వాళ్ళు వెళ్ళినాక ఇంకా మా ఇల్లు ఇప్పటికీ నీట్గా ఉంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళినాక అన్నీ చదువుకుంటా. వాళ్ళు ఇట్లా ముట్టుకోకముందు ఇంకా దేవుని సామాన్ అయితే తోమేద్దామని చెప్పి ఫస్ట్ దేవుని సామాన్ అయితే క్లీన్ చేస్తున్నా. తర్వాత వంట చేద్దామని చెప్పి ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి తొందరగా. మళ్ళీ స్వామి వస్తాడు, వచ్చేలోపు వంట అయితే కంప్లీట్ కావాలి. మా అమ్మ నాన్న ఇద్దరైతే టీచర్లే. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో మాకు కూడా కొన్ని పనులు అయితే చెప్పేవాళ్ళు. అలా మాకు చిన్నప్పటి నుంచే వంట అయినా ఏదైనా అన్నీ వచ్చు. నేనైతే వెళ్ళా, కాకపోతే మా పిల్లలకి కొన్ని పనులైనా చెప్పాలని నేను చెప్తున్నాను. లేదు అని అంటే అసలే అబ్బాయిలు ఇంక ఏ మాత్రం కూడా మన మాట వినరు. పెద్దగా అయినాక ఆ టైం వస్తే ఎవరు వినరు. కాకపోతే ఇంకా వాళ్ళను చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి జరంత హెల్ప్ అవుతారు వాళ్ళు. అందుకే కొన్ని అలవాటు చేస్తున్నాను ఇప్పటి నుంచే. లేదంటే మీ అమ్మ ఇదే నేర్పించిందా అని నన్ను తిట్టుకుంటారేమో పెద్దగా అయినాక. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ కొన్ని పనులు అయితే వచ్చి ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకునేటట్టు అయితే వచ్చి ఉండాలి అనేది నా ఒపీనియన్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరికీ పనులు అయితే వచ్చి ఉండాలి. ఇక కూర అయితే అవుతుంది. ఇప్పుడు బౌల్ అయితే తోమేస్తున్నా. ఒక్క మాట అయితే నిజం, ఈ వ్లాగులు చేసే అందరికీ ఒక దండం పెట్టాలి. నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు. పని పాట లేకుండా వీడియోలు తీసుకుంటారు అని అనుకుంటారు, కానీ ఈ వీడియోలకు కూడా చాలా కష్టపడాలి పాపం. కెమెరాను కరెక్ట్ పొజిషన్లో పెట్టి వీడియో ఆన్ చేసి వంట చేస్తూ పని చేస్తూ వీడియో స్టాప్ చేసుకుంటూ మళ్ళీ వీడియో కంటిన్యూ చేసుకుంటూ, అమ్మో ఎంత పని ఉంటుంది. ఒక్కసారి నేను చేసినందుకే నాకు ఇంత టార్చర్ అనిపిస్తుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు. ఏంటి అందరి ఇళ్ళల్లో ఒక చీర గుట్ట మాత్రమే బట్టలు ఉంటాయి, నా దగ్గర మాత్రం 2 చీరల గుట్టల బట్టలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? అలా వేసుకున్న నెక్స్ట్ డేనే తీసిన వీడియో ఇది. అందుకే 2 గుట్టల బట్టలు ఉన్నాయి. కర్టెన్స్, బెడ్షీట్స్, డైలీ వేర్ బట్టలు అన్నీ పిండేసరికి 2 గుట్టల బట్టలు అయినాయి. ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ లేదు అంటే మడత పెట్టడానికి. కాకపోతే ఇంకో గుట్ట పడుతుందేమో అని చెప్పి భయానికి ఈరోజే ఖతం చేద్దాం, ఈ గుట్టలన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి 2 గుట్టల బట్టలు చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా బయట ఇంకో గుట్ట అయ్యేంత బట్టలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసిన బట్టలు ముందటేసుకొని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి మాట్లాడుతూ వీడియో తీస్తారు కదా. నేనేం చేస్తానో తెలుసా? బిగ్ బాస్ ఉంది కదా, బిగ్ బాస్ పెట్టుకొని ఈ గుట్టలన్నీ కరిగించేద్దామని ఫిక్స్ అయిపోయినా. బిగ్ బాస్ లేకపోతే నేను కూడా అమ్మకో లేకపోతే ఫ్రెండ్స్కో అట్లా కాల్ చేసేదాన్ని. ఇక బిగ్ బాస్ మించిన టైం పాస్ అయితే ఇప్పుడు లేదు కదా, అందుకే ఇక బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయితే పెడుతున్నా. స్టార్ట్ చేద్దామా? ఇక బట్టలు అయితే మడత పెట్టి కబోర్డ్లో పెడదామని చెప్పి వచ్చేసరికి చెత్తగా ఉన్నాయి. ఇవి నీట్గా చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడైతే కూర్చొని అవన్నీ నీట్గా చేద్దామని అన్నీ తీసిన. ఏంటో చేసినప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం కుప్పలా ఇలా చేస్తా చెత్త. తర్వాత మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. అదేదో ఫస్టే నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది కదా, అలా ఎందుకు చేస్తాం? కానీ నా బట్టలు మాత్రం నీట్గా ఉంటాయి ఎప్పటికీ. నేనైతే ఇలా ఇష్టం వచ్చినట్టు లాగను. ఇక ఇది మా పిల్లలది, మా స్వామిది, అందుకే ఇలా ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లాగేస్తారు. దాన్ని ఎప్పటికీ నీట్గా చేస్తూనే ఉంటా. సర్ది చికాకు వస్తుంది.
అప్పుడు పోనీలే అని పక్కకెట్టేస్తా. ఇలాంటి చికాకు వచ్చినప్పుడు, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ నీట్గా చేస్తా. నా కబోర్డ్ మాత్రం ఎప్పటికీ నీట్గానే కనిపిస్తుంది. నాది ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుంది. అందుకే నా సెల్ఫ్ని నేను అసలు చూడలేదు. ఇంకా ఎప్పుడు నీట్గానే ఉంటుంది. కాబట్టి పిల్లలు వచ్చేసరికి సర్దడం అనేది ఉండొద్దు, ఉంటే దాన్ని డబల్ చేస్తారు. అందుకే తొందరగా పని చేసుకున్నా టైం అయిపోతుంది అని చెప్పి ఇప్పుడే సర్దిన. మా చిన్నోడు వచ్చిండు, ఇప్పుడు ఇంకెట్లా చేస్తాడో. ఇక మా స్వామి ఇక్కడ కూడా వీడియో తీస్తున్నావా అని తిడుతుండు. కొంచెం స్మైల్ ఇచ్చి వదిలేసిన. అలాంటివి తీసుకోకూడదు, తీసుకుంటే మనం వీడియో తీయలేము. ఇక మా పెద్దనికైతే హోంవర్క్ వేద్దామని ఇంకా బయట వచ్చి కూర్చున్నాం. హోంవర్క్ అయిపోయినాక ఇంకా లోపలికి వచ్చి అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. ఇంకా పూజ ఉంటుంది కదా, పూజ అయితేనే ఉంది. పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు. మా కన్న అయితే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇంకా చూడండి వాళ్ళ నాన్నని ఎలా డిస్టర్బ్ చేస్తుండో. పోయి ఏం చేస్తున్నావురా అంటే మళ్ళీ ఏం చేస్తుండో చూపిస్తుండు నాకు. వెళ్ళి ఆయన పూజ చేస్తుంటే పోయి కిస్ ఇస్తుండు. అలా ఉంటుంది మా చిన్నోడితోటి. ఫస్ట్ టైం వ్లాగ్ ట్రై చేసిన. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వ్లాగ్ నచ్చింది అంటే ఇలానే కంటిన్యూ చేస్తా. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.